2026 సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. మన ఆఫీస్లో ఈ సంక్రాంతికి ఫెస్టివల్గా మనం ఎలా చేసుకుంటాం అనేది ఈ వీడియో చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. చూడండి, కొండల మధ్యలో చెరుకుగలతో ఎంత బాగా పెట్టేస్తున్నారు మా ఆఫీస్లో. ఎటు చూసిన తోరణాలతో ఎంత చక్కగా నింపేస్తున్నారు. చూడండి, ఒక్కొక్క ఎంప్లాయ్ చూడండి ఎంత కష్టపడి ఈ డెకరేషన్ అనేది చేస్తున్నారు. చాలా మందికి తెలియదు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఆఫీస్లో ఎలా చేసుకుంటారని. అందువలన మీకు ఈ వీడియో అనేది నేను ముందరికి తీసుకొని వస్తున్నాను అనమాట. మన సంక్రాంతి సెలబ్రేషన్స్ ఒక పక్క తోరణాలు కడుతుంటే ఇంకో పక్క అయితే ముగ్గులు వేస్తున్నారు. ఎప్పుడో మన చిన్నప్పుడు ఇంటికాడ అమ్మ వాళ్ళతో వేసుకున్న ముగ్గులు ఇలాంటివి ఇక్కడ మన ఆఫీస్లో వేస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని మనం ముగ్గులు వేస్తుంటే ఆనందం వేరనమాట. కానీ ఈ ఆఫీస్లో అనేది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. అందరు కలిసిమెలిసి ఉంటాం అనమాట. ఇంకో పక్క చెరుకు గలతో మొత్తం నింపేస్తున్నారు. చూడండి, చెరుకు ముక్క తిందాం వద్దని ఆలోచిస్తున్నారు. ఇక్కడైతే అమ్మాయిలు చూడండి పద్ధతిగా చీరలు కట్టుకొని ఎంత సాంప్రదాయంగా ఉన్నారో. ఆఫీసులో ఇలా చూస్తుంటే చాలా బాగుంటుంది. ఈ రోజు అందరూ ఫుల్ బిజీగా ఉన్నారనమాట. ఎవరి పనుల్లో వాళ్ళు. చిన్న ముగ్గు అయితే వేశారు. ఇక్కడ చూడండి అమ్మాయిల కాంపిటీషన్ అయితే జరుగుతుంది. చెరుకు గల్లు దొంగలిస్తున్నాడు మా ఊడు, ఎవరు లేరని చెప్పి. కానీ నేనైతే చూసేసాను, గుట్టుగా చెరుకు గడ్డ ఆడ తీసి ఆడ పెట్టేశాడు. ఇక్కడ కొండ కనబడుతుంది, అక్కడ ముగ్గు కనబడుతుంది. ఇక్కడైతే తోరణాలు కడతానే ఉన్నారు దాని నుంచి. ఏ స్టిల్ అయితే మామూలుగా ఇవ్వడం అన్నాడు. ఉదయాన్ని ఎప్పుడో మొదలుపెట్టాను ముగ్గు, ఇప్పుడైతే అయ్యింది. దాని మధ్యలో పూలతో అట్లా చల్లేసి రథం ముగ్గు అంటే ఇది ఎన్ని రథాలు ఉన్నాయో చూడండి, ఎంత కష్టపడి చేస్తుంది ఆ అమ్మాయి. వెల్కమ్ అయితే రాయేస్తున్నారు. కొండలు ఏంది చెరుగ్గల్లు పెట్టారయ్యో, చెరుగ్గల్లు చిన్న కథ కదరా ఇదే. ముగ్గు అయితే వేస్తానే ఉన్నారు. దీపం ముగ్గు అంటే అది దీపాలు తప్ప అన్నీ ఉన్నాయాడా. ఎప్పుడో చందగాడు మొదలుపెట్టి ముగ్గు అనమాట. ఇప్పుడైతే అయ్యింది. దీపాలు చూడండి చిన్నగా ఎలగట్లేదు. ఆర నీకు మా ఈ దీపం కార్తీక దీపం. ఎట్టగాలికి దీపం ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనకు స్వామివారికి నైవేద్యం పెట్టాలి. అట్టాగులోనే మనం చుంచి పెడతాం అనమాట. ఎక్కడైనా మన అట్టాగులోనే పెడతాము. స్వామివారికి అయితే నైవేద్యం పెడతాం. చూడండి, మనం చాలా మంది అడుగుతుంటారు మీ ఆఫీస్లో మీరు ఎలా చేసుకుంటారు సంక్రాంతి సెలబ్రేషన్స్ అని చెప్పి. ఇలాగే అందరూ ఒక దగ్గర కలుసుకొని అందరూ సంతోషంగా చాలా అంటే చాలా చక్కగా చేసుకుంటాం అనమాట. ఎందుకంటే మన సంక్రాంతి అనేది చాలా పెద్ద ఫెస్టివల్. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లకాయల కాడి నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ చాలా అంటే చాలా సంతోషంగా చేసుకున్న పండుగ అనమాట. అలాంటి పండుగ మేము ఇక్కడ ఆఫీస్లో చేసుకున్నాం అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. స్వామివారికి అయితే మనం స్పెషల్గా తెచ్చుకున్న నైవేద్యం పెట్టిన తర్వాత అయితే మన ఫెస్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిన తర్వాత అనేది మనకి ఎలా ఉంటుంది ఈవెంట్ అనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ దారాలు అయితే లేవు కానీ గాలిపటాలు అయితే ఎగరుతున్నాయి. చిన్నగా ఎగట్లేదు అనమాట. ఒక పక్క రైతు అయితే మనకి ఆఫీస్లోకి వచ్చేసాడు నాగలెత్తుకొని. చూడండి, ఎద్దులు అయితే దొండతున్నాయి అనమాట. ఇక్కడ చిన్న కథ కదరా నాయన. తర్వాత అయితే మనకు ఫుడ్ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి, ఇది మన ఆఫీస్లో ఇలా ఉంటుంది మొత్తం. ఇది సగమే నీకు చూపించింది, ఇంకా ఉంది. ఇప్పుడైతే ఫుడ్ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి ఒక్కొక్కరు 2 రోజుల నుంచి ఏం తినుండ్రు. ఎందుకంటే మన కాంపిటీషన్ పెట్టిన తర్వాత మొత్తం చికెన్ మొత్తం ఫ్రీ కాబట్టి అందరు తినడానికి వచ్చారు. మా ఫ్రెండ్ గడ అయితే చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే ఫస్ట్గా ఓటే ఫుడ్ కాంపిటీషన్ లో పేరు ఇచ్చింది, కానీ లాస్ట్ మినిట్ లో ఓటు పేరు అయితే రాలేదు. చూడండి మా ఫ్రెండ్ కూడా ఎంత బాధపడుతున్నాడు. ఇక్కడ చూడండి అమ్మాయిలు అయితే మామూలుగా తింటాయి అనమాట. ఫుడ్ కోసమే ఈ రోజు ఆఫీస్కి వచ్చినట్టు ఉన్నారు. ఫ్రీగా వస్తే భలే తింటారనమాట అమ్మాయిలు. అది దాని గురించి మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే అబ్బాయిలైనా మొహమాట పడతారు కానీ అమ్మాయిలు మాత్రం మొహమాట పడరు. కానీ బాయ్ ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఫుడ్ తినమంటే అప్పుడు మాత్రం నాకొద్దు అని చెప్పి అంటారు. ఇప్పుడు మాత్రం భలే తింటారనమాట. ఇది చూడండి మళ్ళీ ఎంతమంది ఎగబడుతున్నారు. అమ్మాయిలు అయితే కుర్చీలు అట్లయితే బాగా ఆడేశారు కదా. మా అబ్బాయిలు కూడా మనకి ఇటుకరాయలు పట్టుకుని బాగానే ఆడారు ఆటలో. ఇలాగ మనకి ఫెస్టివల్ అంటేనే ఏదో గేమ్స్ పెడతారు. అమ్మాయిలు అయితే చీరలు కట్టుకొని ఫోటో షూట్కి అయితే రెడీ అయిపోయారు అనమాట. చూడండి ఎంత బాగున్నారు. నాకైతే ఈవెంట్ చూద్దామని కూడా ఏం అర్థం కావట్లేదు. అందరూ చాలా బాగున్నారు. బ్రదర్స్ అందరూ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు తీసి పెడుతుంటాను. ఈవెంట్ అయితే అయిపోయింది అనమాట. ఈవెంట్ అయిపోయిన తర్వాత మనకైతే పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు ఇన్నర్స్ కి అయితే బకెట్లు అయితే ఇస్తున్నారు. ఈ బకెట్లు ఎట్ట ఎత్తుకోపోతారు ఏమో తెలియట్లేదు. ఈ గెలిచిన బకెట్లు అయితే ఎత్తుకోపోయి మురుకులు శనగ ముద్దలు నిప్పట్లు అయితే వేసుకొని తింటారనమాట. ఇంటికి కూడా సంతోషిస్తారు. ఎందుకంటే 150 రూపాయలు బకెట్ తెచ్చారు ఉచితంగా నా బిడ్డ అని చెప్పి.